దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, కోల్ ఇండియా, హెచ్యుఎల్, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, ఎస్బీఐ, హిందాల్కో, సన్ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి వాటి మార్కెట్ మీద అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ప్రభావితంగా ఎలా ఉంది వాటి మార్కెట్? అయితే మార్కెట్స్ జనరల్గా ఇవాళ పాజిటివ్గా ఉన్నప్పటికీ ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ గత కొద్ది రోజులుగా కూడా కొంత అటు ఇటుగా ట్రేడ్ అవటం మనం గమనించాము. కానీ ఈరోజు అయితే మాత్రం క్లియర్గా నెగిటివ్ బయాస్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. లేకపోతే ఓవరాల్గా మార్కెట్ విషయంగా చూస్తే కూడా మనకి ఇవాళ కన్జ్యూమర్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవటం మనం గమనించాము. ఆ సెక్టార్లో ఉన్నటువంటి హెచ్యుఎల్, బ్రిటానియా, మ్యారికో, ఐటీసీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ముందుకెళ్తున్నాయి. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఈ షేర్లన్నీ కూడా గత కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్లో వెళ్ళాయి. అయితే ఇప్పుడు దానిలో వాల్యూ కనపడి మళ్ళీ ఇన్వెస్టర్స్ బయింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల అవి కాస్త పాజిటివ్లోకి వచ్చాయి. ఏ షేర్లు అయితే ఇప్పటికే చాలా ఎక్కువగా పెరిగాయో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇన్వెస్టర్స్ కూడా జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కొంత వేచి ఉండే దూరంలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్లో ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఫ్లాట్గానే ఉండే అవకాశాలు రానున్న 2 వారాలు కూడా ఉండొచ్చండి. కాల్ ఉన్నారు సార్, శ్రీనివాసరావు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి జీరావు గారితో, మీ డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జేకే టైర్స్ 470లో ఉన్నాయి సార్, నావి 100 షేర్స్. ఓకే. ఆదాని టోటల్ గ్యాస్ ప్రెసెంట్ రేట్లు బై చేయొచ్చా సార్? ఓకే. జేకే టైర్స్ అయితే మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఆటోమొబైల్ ఎప్పుడైతే మంచి ఫ్యూచర్తో మామూలుగా ట్రేడ్ అవుతూ ఉందో రానున్న రోజుల్లో కూడా ఆటోమొబైల్ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఆ సందర్భంలో దాంతో రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈవెన్ టైర్స్ సెక్టార్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే. జేకే టైర్స్ ఇప్పుడు కూడా ఇంకా ఫర్దర్ పొటెన్షియాలిటీ కూడా ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. లేకపోతే అదాని టోటల్ గ్యాస్ విషయం గురించి అడిగారు. కరెంట్ ప్రైస్లో అయితే మాత్రం అవాయిడ్ చేయండి. టోటల్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఇప్పుడు, అదైతే వేచి ఉండటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవీరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు జీవీరావు గారు నమస్కారం. నమస్తే అండి సార్, ఇప్పుడు ఫ్రెష్ బై కోసం ఇండిగో పెయింట్ ఒకటి, ఇర్కాన్ ఎంటర్ప్రైజ్, ఈ రెండు ఈ రేట్ లో ఎంటర్ కావచ్చు అండి? ఇండిగో పెయింట్ ఇంకోటి ఏదన్నారు? ఇర్కాన్ ఎంటర్ప్రైజెస్. ఓకే, రైట్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు ఇండిగో పెయింట్స్ విషయానికి వస్తే కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే తొందరపడద్దండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంత కరెక్షన్కి అవకాశం ఉంది మార్కెట్ కూడాను. సో కొంత వేచి ఉండండి. ఏదన్నా డౌన్లో మాత్రమే మీరు ఎంటర్ కండి. అలాగే ఇర్కాన్ విషయంలో కూడా ఇమీడియట్గా జంపింగ్తో బై చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ డిప్లో మాత్రమే కోరండి, బై ఆన్ డిప్స్ అని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి జీవీరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నా దగ్గర ఇందాక్ రబ్బర్ అని ఉన్నాయి. ఏదండి? ఇందాక్ రబ్బర్, ఐ ఫర్ ఇండియా. ఓకే. ఇంకోటి గుడ్ ఇయర్ అని టైర్స్, ఇది గుడ్ ఇయర్ ఇండియా. ఈ 2 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఇంకా ఉంటే ఎగ్జిట్ కమ్మంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఓకే అండి. గుడియర్ అయితే నేను ట్రాక్ చేశానండి. గుడియర్ టైర్స్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి, ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి. సార్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఒక 4 ఎస్ఐపి చేస్తున్నాం సార్. మా డాక్టర్ పీజీ మెడికల్ స్టూడెంట్. రైట్. మోతిలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఒకటి, ఓకే. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ అండ్ ఫండ్స్ ఒకటి, ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ అండ్ మిడ్ క్యాప్ ఒకటి సార్. ఓకే. ప్లస్ పరెక్ ఫ్లెక్సీ  ఫ్లెక్సీ క్యాప్ సార్. రైట్. ఓకే. సార్, ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు ఇండిగో పెయింట్స్ విషయానికి వస్తే కరెంట్ రేట్ లో 4 రూపీస్ 50 పైసలు ఉంది సార్. 4 రూపీస్ 50 పైసలు ఉంది సార్. 4 రూపీస్ 50 పైసలు ఉంది సార్. రైట్.
మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. సార్ ఇవి కంటిన్యూ చేయొచ్చా వీటిలో అనేది సార్. ఎంతకాలం నుంచి మీరు చేస్తున్నారండి? ఇది ఒక 2 months చేస్తున్నాం, 5 years కోసం చేయాలని ఇది చేస్తున్నాం సార్. అసలు మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే అండి, మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా కానీ దానిలో ఉండే రిటర్న్స్ని మీరు పొందాలి అనుకుంటే మినిమం ఒక 4-5 సంవత్సరాల కాలం ఇన్వెస్ట్ చేస్తేనే దాని యొక్క ఫలితాలను మీరు రీప్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఫండ్స్ అన్నీ కూడా మోతిలాల్ ఓస్వాల్ నుంచి మొదలుకున్న పారెక్ మ్యూచువల్ ఫండ్ వరకు అన్నీ కూడా మంచి ఫండ్సేను, చూజ్ చేసుకున్న స్కీమ్స్ కూడా మంచి స్కీమ్సేనండి. డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చండి. ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ సేమ్ ఫిక్స్డ్ అమౌంట్ అని కాకుండా వేరియబుల్గా, అంటే ఒక మంత్ మార్కెట్ ఏదైనా బాగా తగ్గిందనుకోండి ఆ టైంలో కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఉదాహరణకు మీరు మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తుంటే మార్కెట్ బాగా డౌన్ అయినటువంటి మంత్ 5,000 బదులు 10,000 ఇన్వెస్ట్ చేయండి. అలాగే మార్కెట్ బాగా పెరిగినప్పుడు కొద్దిగా తక్కువ ఇన్వెస్ట్ చేయండి. అలా ఓవరాల్గా మీ యొక్క యావరేజ్ కాస్ట్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మంచి గెయినే పొందొచ్చు. కానీ సిస్టమేటిక్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం మాత్రం అవసరం. అప్పుడే ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారండి. యా, నెక్స్ట్ కాలర్ వేణుగోపాలరావు చేస్తున్నారు. వేణుగోపాలరావు గారు మాట్లాడండి జీవిరావు గారితో. వేణుగోపాలరావు గారు చెప్పండి. రావు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఉద్యోగం ఫైనాన్షియల్ సర్వీస్ షేర్స్ ఉండేదండి. ఏదండి? ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్. ఓకే ఓకే. అది 10 days నుంచి నా పోర్ట్ఫోలియో కనపట్లేదు. ఎన్ని షేర్లు ఉండి ఉన్నాయో కూడా మర్చిపోయాను. అయితే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ షేర్ ఇస్తారండి? అవునండి, దాని నుంచి మీకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఏంటండి క్వశ్చన్ ఏంటి? అదే టైం పడుతుందని ముందు నాకైతే పోర్ట్ఫోలియో అదే కనిపించట్లేదు, ఇదే కనిపించట్లేదు. అది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు రంగారావు గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. మా దగ్గర పిఎన్సీ ఇన్ఫ్రా 65% ప్రాఫిట్ లో ఉన్నాము, ఉంచాలా ఒకటి. రెండవది తిలక్ నగర్ ఇండస్ట్రీ షేర్స్ కూడా కొన్ని రోజులు చేస్తున్నాము, ఉంచాలా? ఓకే అండి. ఇప్పుడు ఈ పిఎన్సీ ఇన్ఫ్రా, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రెండు కూడా కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా ఉపయోగకరమైన నిర్ణయం అవుతుందండి. మీరు మోర్ దాన్ 60% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏ కాస్త కరెక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు కరెంట్ రేట్ కన్నా కూడా కనీసం 10% లోనే బహుశా మీకు మళ్ళీ ఈ షేర్లో ఎంటర్ అయ్యే అవకాశం రావచ్చండి. కనుక రెండు కూడా ముందు ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చిన డబ్బుని ఇమీడియట్గా మళ్ళీ ఇంకో షేర్లో పెడతాం కాకుండా క్యాష్లో ఉండండి. మళ్ళీ మార్కెట్లో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ వస్తే అప్పుడు మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేయొచ్చండి. ఇవి రెండు కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయదగినటువంటి షేర్లే. యా సార్, ఓవరాల్గా అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? బ్యాంక్ నిఫ్టీ మరొక వైపు తగ్గుతూ ఉంది కదా, ఎందుకని? అయితేనండి బ్యాంకింగ్ సెక్టార్ యాజ్ సచ్ బాగానే ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ తగ్గడానికి ఒక కారణం ఏంటంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డేట్ అండి. ఆ ఎక్స్పైరీ డేట్లో కొంత ఒడుదుడుకులు అనేది ఉండటం సహజమే. అయితే బ్యాంకింగ్ షేర్లలో మనం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బ్యాంక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎకానమీ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఈ షేర్లు తిరిగే ఉండదండి. మనం ఇక్కడ ఇన్వెస్టర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకే తీసుకున్నాం అనుకోండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కరెంట్ మూమెంట్లో ఇన్వెస్ట్ చేయకూడదండి. ఇప్పుడు ఆ మెర్జర్ ఇష్యూస్ ఇవి ఉన్నాయి, ప్రస్తుతానికి దాని జోలికి వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు ఏ షేర్లు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బ్యాంకింగ్ రంగంలో అంటే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి ఫ్యూచర్ ఉంటుందండి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, నవీన్ గారు. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ మేము కొచ్చిన్ షిప్ యార్డ్ 1100లో తీసుకొని ఉన్నాము. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే ఇవి సెల్ చేయమంటారా సార్? అంటే మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు అసలు? మేము ఒక 1 year దాకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే అండి. బేసిక్గా కొచ్చిన్ షిప్ యార్డ్ ఏంటంటే 200-300 రూపీస్ నుంచి కూడా ఎంతో విపరీతంగా పెరిగినటువంటి స్టాకు 500% రిటర్న్ కొద్ది కాలంలో ఇచ్చింది. అంత వేగంగా మళ్ళా పెరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ రీజనబుల్ రిటర్న్కి అయితే అవకాశం ఉందండి. మీరు ఒక 3 to 4 years టైం కోసం అయితే హోల్డ్ చేయండి.
అలా కాకుండా 1 year లేదా లెస్ దాన్ 1 year అయితే కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని జీఈ షిప్పింగ్కి షిఫ్ట్ అవటం బెటర్ అండి. జీఈ షిప్పింగ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చౌదరి చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవీరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ హలో, చెప్పండి. ఇది ఇప్పుడు ఎస్బీఐ లో ఎన్ఎఫ్ఓ లో వచ్చింది సార్ కొత్తది, ఆటోమోటివ్ అని. ఏదండి? అందులో పెట్టొచ్చా? ఎస్బీఐ లో ఆటోమోటివ్ అని ఇప్పుడు ఎన్ఎఫ్ఓ కొత్తగా రిలీజ్ చేస్తున్నాం 30% వరకు. ఓకే, సో అది అందులో పెట్టొచ్చా? ఇంకోటి అంత ముందు ఒకటి ఎన్ఎఫ్ఓ గ్రీన్ ఎనర్జీలో పెట్టాను సార్ అందులో. సో ఎట్లా ఉంటుంది, బయటికి రమ్మంటారా? లేకపోతే ఇంకోటి నిఫ్టీ 50లో కూడా ఉంది. ఏదండి? నిఫ్టీ 50లో? అవునండి. ఓకే, నిఫ్టీ 50లో ఉన్నంత వరకు మీరు కంటిన్యూ చేయొచ్చండి. అది నిఫ్టీ 50 మీరు చూసుకుంటే ఒక ప్రెడిక్షన్ ఏంటంటే రాబోయేటువంటి 10-15 సంవత్సరాల కాలంలో కూడా మినిమం 15% CAGR వచ్చే అవకాశం ఉందనేటువంటి ప్రెడిక్షన్. డెఫినెట్గా అందులో మీరు కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే మీరు అడిగినటువంటి ఫర్దర్ ఎన్ఎఫ్ఓలు కానీ ఆటోమొబైల్ సెక్టార్లో కానీ ఇంకోటి కానీ ఆ యొక్క ప్రాస్పెక్టస్ చదవకుండా నేను కామెంట్ చేయలేనండి. యా, నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు సార్. రమేష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర ఈ మధ్యలో పరాగ్ పారి మిల్క్ ఫుడ్స్ అని తీసుకున్నాను, 210 లో తీసుకున్నాను. కొద్దిగా లాస్ లో ఉంది సార్, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలాగున్నాయి? ఇంకొకటి రుచిరా పేపర్ అనేది నా దగ్గర 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ఎగ్జిట్ కమ్మంటారా? రుచిరా పేపర్ అయితే మీరు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకోటి ఏది అడిగారు? పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్. పరాగ్, రైట్. పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎంతలో కొన్నారండి మీరు? 210 లో ఉన్నాను, లాస్ లో ఉన్నాను సార్. ఓకే, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. బేసిక్ కంపెనీ ఫండమెంటల్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు, మీరు కొంత రికవరీ అయ్యే అవకాశం ఉందండి. అందుకని ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. సరే ఏంటి, ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఎటువంటి వైఖరి అవలంబించాలంటారు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే? బేసిక్గా రండి, వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేయకుండా కొన్ని సెక్టార్ని చూజ్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్, అలాగే హాస్పిటాలిటీ, హోటల్స్, వీటన్నిటిలోనూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సిమెంటు ఇవన్నీ, అలాగే ఫార్మా, డిఫెన్స్, ఈ సెక్టార్స్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలా కాదు ఖచ్చితంగా నేను ఒక 1 to 2 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి వాళ్ళు ప్రస్తుతానికి వేచి ఉండటమే మంచిదండి. ఎలక్షన్ రిజల్ట్ కూడా అయిన తర్వాత అప్పుడు ప్రైస్ కొద్దిగా ఎక్కువైనప్పటికి కూడా అదే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ జీవీరావు సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ నేను వింటాను సార్, చాలా బాగా చెప్తారు సార్ మీరు. థ్యాంక్స్ అండి. సార్ నేను ప్రతి నెల వచ్చేసి ఒక 2 నెలల కలిపి ఒక 40,000 ఒక కంపెనీలో పెట్టేస్తున్నాను సార్. మంచి కంపెనీలో అపార్ట్ కానీ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అది మంచి పద్ధతేనా? అదే విధంగా సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? ఏ సెక్టర్ లో లాంగ్ టర్మ్ సార్? ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్టాక్ ని ఎంచుకోవాలి? ఓకే అండి. మీరు రైల్వేలో కూడా మనం ఎంచుకోవాలంటే ఏ షేర్? లాంగ్ టర్మ్ సార్ మినిమం 10 నుంచి 50 years సార్. నేను మీకు బాగా ఫ్యాన్ సార్, బాగా మీ వీడియోలు బాగా చూస్తాను సార్. రైట్ అండి. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తుంటాను సార్. ఓకే, రైట్. ముందుగా మీరు ఫస్ట్ మంత్లీ 25,000 రూపీస్ ఒకటే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అని అడిగారు. నేను మీకే కాకుండా జనరల్గా ఎవరైనా కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎటువంటి పద్ధతిని అవలంబించాలి అంటే ఏం సలహా చెప్తానంటే అండి, ఇప్పుడు నిఫ్టీ 50 అని తీసుకుని మీరు ఒకసారి నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 కంపెనీల్లో మనం ఇమ్మీడియట్గా ప్రతి నెల ఒక కంపెనీ చొప్పున చూజ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, నేను ఆ క్రైటీరియా కూడా చెప్తాను, ఆ కంపెనీ ఎలా చూజ్ చేసుకోవాలో. ఆ క్రైటీరియా ప్రకారంగా మీరు నెలకు ఒక కంపెనీ చూజ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు నిఫ్టీ 50లో 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి మీకు 50 నెలల కాలం పడుతుంది. 50 నెలలు అయ్యేసరికి మీ పోర్ట్ఫోలియోలో 50 కంపెనీలు ఉంటున్నాయి. అయితే ఫస్ట్ ఈ మంత్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే నిఫ్టీ 50లో ఆల్రెడీ ఉన్న కంపెనీలన్నీ మంచి అయినప్పుడు కూడా ఆ పర్టికులర్ మంత్లో ఏదన్నా ఒక స్టాక్ ఫండమెంటల్స్ బాగుండి కూడా వాల్యుయేషన్ తక్కువైతే ఆ తక్కువైనటువంటి టైంలోనే ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలా చేస్తే అది
మీకు ఓవరాల్ వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ ఉంటుంది. అట్లా ఎవ్రీ మంత్ కూడా ఒక రైట్ స్టాక్ని చూజ్ చేసుకుంటూ వెళ్ళటం బెటర్ అండి. అంతేగాని ఒక కంపెనీని మాత్రమే చూజ్ చేసుకుని ప్రతి నెల ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ అప్రోచ్ కాదండి. రైట్ పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగానే వెళ్ళాలి. లేకపోతే సెక్టర్ స్పెసిఫిక్గా మీరు వెళ్తున్నప్పుడు రైల్వేస్ ఆలోచించారంటే రైల్వే స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ చాలా పీక్లో ఉన్నాయండి. అందుకని దానిలో మళ్ళీ ఫ్రెష్గా ఇంకేదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మార్కెట్ కరెక్షన్ కోసం వేచి ఉండటం మంచిది. లేకపోతే ఫార్మాలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. స్మాల్ అమౌంట్స్ ఎవ్రీ మంత్ కొద్ది అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా మనం అనుకున్నటువంటి ఈ స్టాక్స్లో కూడా స్మాల్ అమౌంట్స్ ఎవ్రీ మంత్ కూడా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. అలా మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు. శ్రీనివాసులు గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, మేము 20 years కిందట ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్ అని ఒక 500 shares కొనింటిని. ఓకే. అది లిస్ట్ అవుట్ లేదు, అది అక్కడే అయిపోయాయి నావి. దాన్ని వల్ల ఎట్లా దాన్ని మేము బయటకు తెచ్చుకోవడం? అయితేనండి ఏదన్నా ఒక షేర్ ఇప్పుడు అది మీరు లిస్ట్ అవ్వట్లేదు అంటే కంపెనీ యొక్క పేరు మారటం కానీ లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు. మీరు రిజిస్ట్రార్ ఉంటారు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కంపెనీ పేరు ఏమైనా మారిందా ఏంటనేది చెప్తారు. అలాగే మీరు గూగుల్ సెర్చ్ ద్వారా కూడా ఆ కంపెనీ కొత్త పేరు ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉంటే అప్పుడు దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అలాగే ఆ యొక్క షేర్ సర్టిఫికేట్ కనుక మీరు డీమ్యాట్లోకి మార్చుకుని ఉండకపోతే డీమ్యాట్ చేయించుకుంటే కూడా మీ కొత్త పేరుతోటే ఆ డీమ్యాట్లో షేర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. యా, నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ చేస్తున్నారు. రాధాకృష్ణ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాట్మెంట్ వచ్చినాయి సార్, అరౌండ్ 15 years బ్యాక్. రైట్. వాటిని హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరేంటంటే ఇంతకాలం ఒక బ్యాంక్ షేర్ అలాట్ అయిన తర్వాత మధ్యలో ఎంత పెరిగినా కూడా ఏ టెంప్టేషన్స్కి లోన్ అవ్వకుండా అలా హోల్డ్ చేశారు. అది చాలా మంచి నిర్ణయం. దానికి నేను ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో మీరు మరో 5 సంవత్సరాలు కనుక దీన్ని హోల్డ్ చేస్తే డెఫినెట్గా మరింత రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సితో మెర్జ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్గానే ఉంది. ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా విపరీతంగా షేర్ పెరగకపోయినప్పుడు కూడానండి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నిజానికి ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఉన్నటువంటి డిపాజిట్స్ చాలా ఎక్కువ అండి. డిపాజిట్ గ్రోత్ అనేటువంటిది మిగతా బ్యాంక్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా రానున్న రోజుల్లో ఈ బ్యాంక్ యొక్క ప్రాఫిటబిలిటీ పెరిగేటువంటి అవకాశాలే మెరుగ్గా ఉండేయండి. అందుకని డేటా అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంది. ఒక 5 years గానే హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి. యా, నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రవి గారు మాట్లాడండి జీవి రావు గారితో. హలో, నమస్తే అండి. సార్ నాది కేపీఐటీ టెక్నాలజీ కదా. ఓకే. అది ఎగ్జిట్ కమ్మంటారా, లాంగ్ టర్మ్ తీసుకోవాలా? కేపీఐటీ పూనా వాళ్ళ అప్లికార్స్ ఉన్నాయి 400 దగ్గర. అది ఎగ్జిట్ జియో ఫైనాన్స్ తీసుకోమంటారా? అది ఉంచుకుంటాను. ఓకే అండి. అయితే మీరు పూనావాలా నుంచి ఎగ్జిట్ అయిపోయి రిలయన్స్ జియో ఫైనాన్షియల్లోకి షిఫ్ట్ కావచ్చు అండి. రిలేటివ్లీ రెండిట్లోనూ కూడా చూసినప్పుడు గ్రోత్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి జియో ఫైనాన్షియల్. మీరు అఫ్కోర్స్ లాస్ట్ 1 yearలో కూడా 45 to 50% గ్రోత్ మనం చూసాము. ఇక్కడి నుంచి కూడా కమింగ్ 4-5 yearsలో కూడా ఎంతో గ్రోత్కి అవకాశం ఉందండి. లేకపోతే కేపీఐటీ టెక్నాలజీ విషయానికి వస్తే టెక్నాలజీ సెక్టార్లో ఉన్న షేర్లు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనండి. కాకపోతే లాంగర్ టర్మ్ బేస్లో ఇంకాస్త పెరిగినప్పుడు దాని నుంచి మీరు ఎగ్జిట్ అయితే కనుక టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ రెండిట్లోనూ కూడా 50% ఇన్వెస్ట్ చేయడం బెటర్ చాయిస్ అవుతుందండి. యా, నెక్స్ట్ కాలర్ వెంకటరమణ చేస్తున్నారు. వెంకటరమణ గారు మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి.
సార్ నమస్కారం సార్, జీవరాజా సార్. నమస్తే అండి. అరవింద్ ఫార్మా ఓకే, హోల్డ్ చేస్తామంటారా? ఇప్పుడు ఫార్మా రంగంలోనండి మనకి రెండు కంపెనీలు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న కంపెనీలు. ఒకటి దివీస్ ల్యాబ్, రెండు అరవింద ఫార్మా. ఇవి రెండు కూడా రానున్నటువంటి 2-3 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని ఎన్నో బ్రోకరేజెస్ ఈ రెండింటికి కూడా బై రేటింగ్ ఇవ్వటం జరిగిందండి. మీరు ఇప్పటికే కనుక ఉండి ఉంటే ఈ షేర్లు డెఫినెట్గా హోల్డ్ చేయండి అరవింద్. అలాగే దివీస్ ల్యాబ్లో కూడా ఎంటర్ కావచ్చండి. సార్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సేఫా కాదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితేనండి మీరు గోల్డ్ సిల్వర్ ఈ రెండింటి యొక్క మూమెంట్ని కనుక గమనిస్తే ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్గా కూడా 60,000 నుంచి గోల్డ్ ఏమైనా 75,000-76,000కి రావటం చూసాం. సిల్వర్ ఏమైనా ₹1,00,000 మార్క్కి చాలా దగ్గరలో ఉంది. 96,500కి సిల్వర్ టచ్ అవటం చూసాం. రానున్నటువంటి 4 రోజుల లోపే సిల్వర్ ₹1,00,000 టచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గోల్డ్ కూడా ₹80,000 టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఒక 2 to 3 ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే జనరల్గా ఒక అంచనా ఏంటంటే అండి, బంగారం రేట్ ఏమన్నా ఒక తులం రేట్ ₹1,00,000, అలాగే వెండి 1,50,000 అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల యొక్క అంచనా. అయితే అలా అని చెప్పి అగ్రెసివ్గా ఏదో ఆస్తులు అమ్మేసి ఇమ్మీడియట్గా వీటిలో కొనమని చెప్పను, కానీ క్రమం తప్పకుండా పోర్ట్ఫోలియోలో ఇవి రెండు కూడా ఉండేట్టు చూసుకోవటం మంచిదండి. అంటే ప్రతి నెల కనీసం 1 గ్రామ్ బంగారం, అలాగే ఒక 100 గ్రాముల సిల్వరు మనం బార్ రూపంలో కనుక కొంటూ వెళ్తే పిల్లల గురించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ పిల్లలు గ్రో అవుతున్నట్టు ఇవి కూడా గ్రో అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్లో మంచి అసెట్ని వాళ్ళు క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారండి. అందుకని ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ అండ్ సిల్వర్కి కూడా స్థానం ఉండటం చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సార్, చాలా స్టాక్స్కి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ సార్. నమస్తే. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 22,549.20 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 74,035.89 వద్ద ట్రేడ్ అవుతోంది. చూడాలి మరి ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది. ఇది ఇవాల్టి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం